సిటీ న్యూస్కు స్వాగతం. వినియోగదారులకు అక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తూ లక్షల రూపాయలు ఆర్జించిన జూనియర్ లైన్మెన్ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వినియోగదారులకు అక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తూ లక్షల రూపాయలు ఆర్జించిన జూనియర్ లైన్మెన్ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. మచిలీపట్నం మండలం పరిధిలోని కొన్ని చేపల చెరువుల వద్ద ఉన్న విద్యుత్ మీటర్లు తొలగించి అక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తూ లక్షల రూపాయలు ఆర్జించిన జూనియర్ లైన్మెన్ సిహెచ్ ఉదయ్ భానును విజిలెన్స్ అధికారులు పట్టుకుని అతని వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న 18 విద్యుత్ మీటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ధృవీకరించిన విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ గోవిందరాజులు మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది కాలంగా చిన్నాపురం విద్యుత్ సెక్షన్కు చెందిన జూనియర్ లైన్మెన్ ఉదయ్ భాను ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతూ దాదాపు 70,000 యూనిట్ల విద్యుత్ వినియోగదారులకు అక్రమంగా సరఫరా చేసి 3.5 లక్షల రూపాయల మేర విద్యుత్ శాఖకు నష్టం చేకూర్చాడని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా 18 విద్యుత్ మీటర్లను తన వద్ద ఉంచుకున్న ఉదయ్ భానును విధుల నుంచి తొలగించడం జరిగిందని, తదుపరి విచారణ కొనసాగుతుందని డిఈ గోవిందరాజులు వివరించారు. ఈ నెల 13వ తారీఖు నాడు సిహెచ్ ఉదయ్ భాను అనే ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ రుద్రవరానికి సంబంధించి చిన్నాపురం సెక్షన్ మండలం సెక్షన్ పరిధిలో తన వద్ద రూల్స్కు విరుద్ధంగా 18 మీటర్లు డిపార్ట్మెంట్కి సంబంధించిన మీటర్లు ఉన్నాయి, పాత మీటర్లు ఉంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లైంట్ రావడంతో మన విజిలెన్స్ సిఐ గారు ఇన్స్పెక్షన్ చేసి ఆ మీటర్లను సీజ్ చేసుకొని సెక్షన్ ఆఫీస్లో ఉంచడం జరిగింది. ఈ మీటర్లను తన వద్ద ఉంచుకోవటము రూల్స్కు విరుద్ధము ఉంది కాబట్టి అతని తక్షణమే విధుల్లో నుంచి తొలగించడం జరిగింది. దీనిపైన తదుపరి విచారణ జరుగుతుంది పూర్తి స్థాయిలో. విద్యుత్ శాఖకి సుమారుగా ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం అంటే ఇప్పుడున్న వివరాల ప్రకారం 3.5 లక్షల వరకు అమౌంట్ అంటే 70,000 యూనిట్ల వరకు బిల్లు చేయకుండా జరిగింది. అది ఎమ్మటే మనము యూనిట్స్ని మనం బిల్ చేయించి సంబంధిత కన్జ్యూమర్ నుంచి రికవరీ కూడా చేయబోతున్నాం. లేదు, అన్బిల్డ్ యూనిట్స్ అని మామూలుగానే ప్రపోజ్ చేస్తాం. ఎందుకంటే తెలిసింది, ఆ మీటర్ నెంబర్ తీసుకుంటే మనకు దానికి సంబంధించిన కన్జ్యూమర్ ఎవరిదనేది తెలిసిపోతుంది. దాని ప్రకారం ఆ సర్వీస్కి సంబంధించిన కన్జ్యూమర్కి బిల్ ఇవ్వటం జరుగుతుంది రివైజ్ చేసి. మీటర్ మార్చంగానే ఆ పాత మీటర్ని తీసుకొచ్చి సంబంధిత ఏఈ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఏఈ గారు దాన్ని ఎంఆర్టీ సెక్షన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది సుమారుగా 1 ఇయర్ నుంచి కొంచెం ల్యాబ్స్ జరుగుతున్నాయి. నిత్యం యోగ సాధన చేస్తూ ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ కె ఝాన్సీ లక్ష్మి పిలుపునిచ్చారు. నిత్యం యోగా సాధన చేసి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ కె ఝాన్సీ లక్ష్మి పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2025లో భాగంగా స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ యోగ సభ ఆధ్వర్యంలో యోగా గురువు శీలం రమేష్ మరియు కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ కె ఝాన్సీ లక్ష్మి సంయుక్తంగా విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు యోగాసనాలు, ప్రాణాయామాలలో శిక్షణ ఇచ్చారు. నిత్యం యోగ సాధన చేసి ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేయాలన్నారు. రెండు చేతులను కూడా నడు మీద ఉంచుదాం. 2 కాళ్ళ మధ్య కూడా షోల్డర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చక్క ఓన్లీ నెక్ 2 డౌన్ 3 4 5 చక్క శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ మెడభాగాన్ని ఎడం వైపు భుజం వైపు నుంచి చూస్తూ 1 రైట్ సైడ్ 1 2 3 4 5 రిలాక్స్. చక్కగా గడ్డాన్ని చిన్నలాంటి శ్వాస సంబంధంతో చేద్దాం. రొటేట్ చేద్దాం. 1 2 3 4 5
రివర్స్ 5 4 చక్కగా నడుము భాగానికి సంబంధించి చేద్దాం. చక్కగా రెండు చేతులను కూడా నడుము మీద ఉంచుతూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతూ 1, రైట్ సైడ్ బెండ్ అవుతూ 1 2 3 4 5. ఆర్చ్ బ్యాక్ వెనక్కి విరుచుకుంటూ శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్, ముందుకు బెండ్ అవ్వాలి. 2 అప్ 5 డౌన్ 5 అప్ 2 గుండ్రంగా తిప్పాలి. 3 4 5 రివర్స్ 5 4 3 2 1 రిలాక్స్ 5 చక్కగా రిలాక్స్. చక్కగా మళ్ళా రెండు చేతులు మోకాల ఏపీ యోగ సభ ఆధ్వర్యంలో ఉదయపు నడక మిత్రమండలి భవనంలో నిర్వహించిన యోగా శిక్షణ తరగతులలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ యోగాసనాలు వేశారు. ఏపీ యోగ సభ ఆధ్వర్యంలో ఉదయపు నడక మిత్రమండలి భవనంలో జరిగిన యోగా తరగతుల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన యోగా ప్రోటోకాల్ ప్రకారం కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఉదయపు నడక మిత్రమండలి భవనంలో జరిగిన యోగా తరగతుల్లో ఆసనాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నుండి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే జూన్ నెల 21వ తేదీ 11వ అంతర్జాతీయ దినోత్సవం వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. యోగా మాస్టర్ ట్రైనర్లు ఇక్కడ బాగా శిక్షణ పూర్తి చేసుకుని మండలాలకు వెళ్లి అక్కడ గ్రామస్థాయిలో యోగా ట్రైనర్లకు శిక్షణ ఇస్తారని కలెక్టర్ వివరించారు. ఆ ట్రైనర్లు గ్రామాల్లో ప్రతి 50 నుంచి 100 మంది కుటుంబాలకు యోగాలో శిక్షణ ఇస్తారు. ఆ విధంగా అందరూ శిక్షణ పొంది వచ్చే జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున వారి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు. ఓం ఖగాయ నమః ఓం పూష్ణే నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం మరీచయే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం సవిత్రే నమః ఓం అర్కాయ నమః ఓం భాస్కరాయ నమః. దొంతులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభమైంది. దొంతులమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో నవగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ నవగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించబడుతుందని దేవస్థాన అభివృద్ధి కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాదులు నిర్వహించారు. ఈ నెల 31వ తేదీ ఉదయం వేరంకి శ్రీనివాస మెహర్, విజయశిల్ప దంపతులచే మరియు ప్రతిష్ఠా కార్యక్రమమునకు నవగ్రహ మండపమునకు ఇచ్చిన దాతల సహాయ సహకారాలతో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ మరియు యంత్రస్థాపన ప్రతిష్ఠా కార్యక్రమాలు లొల్లా కుటుంబ శాస్త్రి బ్రహ్మత్వంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన అభివృద్ధి కమిటీ తెలిపింది. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాక్షిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై ధ్రువం అయం చ బ్రహ్మ. ఓం నమ శివాయ గురువే నమః. మన మచిలీపట్నం శ్రీ దొంతులమ్మ తల్లి దేవాలయంలో అత్యంత వైభవంగా నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం త్రయాణిక దీక్షతో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ యొక్క నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ యొక్క మంటపార్చన, పూజా కార్యక్రమం, హోమాలు, ఈ కార్యక్రమాలన్నీ తదితర కార్యక్రమాలన్నీ జరుగుతాయి.
రేపు శనివారం నాడు ఉదయం 8:12 అత్యంత వైభవంగా నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. కాబట్టి మచిలీపట్నం పుర ప్రజలందరూ కూడా విచ్చేసి లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని తిలకించి అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాద స్వీకరించి అమ్మవారి అనుగ్రహం, దొంతులమ్మ తల్లి అనుగ్రహానికి, నవగ్రహాలు అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన కోరుచున్నాం. ప్రతి ఒక్క మనిషికి కూడా నవగ్రహాలు అన్నీ బాధిస్తూ ఉంటాయి. అలాంటి నవగ్రహ బాధలు, హిత బాధలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యొక్క నవగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని నమస్కారం చేసుకున్నంత మాత్రానే ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం మన కళ్ళ ముందు జరుగుతోంది, మన మచిలీపట్నంలో జరుగుతోంది. అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కనులారా తిలకించి స్వామివారి అనుగ్రహానికి, దొంతులమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి దాతలుగా విశేషంగా వీరంకి వెంకట సుబ్బారావు గారు, వారి కుమారుడు శ్రీనివాస్ మెహరు, అలాగే విజయశిల్ప, నార్ని చంద్రశేఖర వెంకట కృష్ణారావు గారు, దీప్తి దంపతులు, అలాగే జమ్మలమడక చంద్రమౌళేశ్వర శర్మ గారు, వారి ధర్మపత్ని దుర్గాభవాని, అలాగే మన జిడ్డు భాస్కర శర్మ గారు, కల్పనా దంపతులు, వారి కుమారుడు హరిహరన్, అలాగే ప్రశాంతి దంపతులు, అలాగే కొనకళ్ళ జగన్నాథరావు బుల్లయ్య గారు, వారి భార్య ఉమాదేవి, వారి కుమార్తెలు శృతి, సాహితి, వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే బెంగళూరు వాసులు వరలక్ష్మి గారు, వారి కుమారుడు చిరంజీవి ఫణిశ్రీ గారు ఈ యొక్క నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దొంతులమ్మ తల్లి ఆలయ కమిటీ వారు, భక్తి బృందం, వీరందరూ కూడా సహాయ సహకారాలతో ప్రతి ఒక్కళ్ళు రూపాయి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. అందరూ కూడా మచిలీపట్నం భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. లోకా సమస్త సుఖినోభవంతు. స్వస్తి. మసులా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా మంగినపూడి బీచ్లో జాతీయ బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. మసులా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా మంగినపూడి బీచ్లో జాతీయ బీచ్ కబడ్డీ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. జూన్ మొదటి వారంలో 4 రోజుల పాటు జరిగే మసులా బీచ్ ఫెస్టివల్లో జాతీయ బీచ్ కబడ్డీ పోటీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జాతీయ స్థాయి కబడ్డీ, కయాకింగ్లో పాల్గొనేందుకే సుమారు 2000 మంది క్రీడాకారులు వస్తున్న క్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీచ్ కబడ్డీ పోటీలకు అవసరమైన కబడ్డీ కోర్టులను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. అలాగే బీచ్ ఫెస్టివల్ పురస్కరించుకొని ఆహుతులను ఆకట్టుకునేందుకు స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాకారులు వివిధ ఆకృతులను రూపకల్పన చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.